హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. మేమైతే నలుగురం స్కూటీ మీద ఎక్కడికి వెళ్తున్నామంటే, మా జోసి సండే వస్తే ఎక్కడికి ఒక చోటికి ఆమెకి ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్ళకపోతే ఇక మమ్మల్ని ఆ రోజంతా టార్చర్ చేస్తూ ఉంటుంది అనమాట. అది మామూలు టార్చర్ కాదు. సో యూట్యూబ్లో షార్ట్స్ బాగా చూస్తున్నారు కదా ఈ పిల్లలు. సో అందులో ఒక గేమ్ జోన్ అయితే చూసింది, రైజ్ అండ్ బౌన్స్ గేమ్ జోను కరీంనగర్లో. ఇంకా తీసుకెళ్ళమని ఒకటే టార్చరు. సో ఈ రైజ్ అండ్ బౌన్స్ గేమ్ జోన్ అయితే అలగనూర్ రోడ్ నుండి వరంగల్ పోయే రోడ్ మీదే ఉందండి. అది మల్టీప్లెక్స్ అనమాట. ఇంకా సినిమా థియేటర్ అయితే రెడీ అవుతుంది. సో మేమైతే మా ఇంటి నుండి సుభాష్ నగర్ రోడ్లో ఉండి మంచిర్యాల సర్కిల్ నుండి మేము తీగల బ్రిడ్జి మీద అయితే వెళ్ళాము. ఇది తీగల బ్రిడ్జు. నేను కరీంనగర్కి వచ్చిన కొత్తలో అయితే మంచిగా లైటింగ్ ఉండేది. పాపం మా పిల్లలు వచ్చినప్పటి నుండి అవి లైట్స్ ఏదో ఫెయిల్ అయినాయి. ఇంకా దానిలో రిపేర్ కూడా చేస్తలేరు. నేను ఫస్ట్ కరీంనగర్కి వచ్చిన కొత్తలో, సో నేను మాకు ట్రాన్స్ఫర్ అయిన కొత్తలో చూశాను అనమాట లైట్స్, అంతే. తర్వాత రిపేర్ వచ్చాయి. ఇక్కడ చూడండి గ్రీన్గా ఉన్నాయి అసలు, మంచిగా వరి పొలాలు. నాకు ఎందుకు ఇలా పొలాలు గ్రీన్గా చూస్తే అదొక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది, హ్యాపీగా. సో మనం వెళ్ళేటప్పుడు తీగల బ్రిడ్జ్ మీద నుండి వెళ్తే ఇలా బటర్ఫ్లై అయితే వస్తుందండి. ఇక్కడ నుండి మనము మళ్ళీ 1 కిలోమీటర్ ముందుకెళ్ళి అక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ముందుకెళ్తే మనకి ఈ తీగల బ్రిడ్జ్ మీద నుండి వెళ్తే ఆ రైజ్ అండ్ బౌన్స్ గేమ్ జోన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఒక 1 కిలోమీటరు మనకి ఆ గేమ్ జోన్ అయితే వస్తుంది. మీకు అటు నుండి వెళ్తే గిన, బ్రిడ్జ్ మీద నుండి వెళ్తే గిన అలుగునూరు తర్వాత వరంగల్ రోడ్లోనే వస్తుందండి. సో ఆల్మోస్ట్ మీరు రైజ్ అండ్ బౌన్స్ గేమ్ జోన్ అంటే గూగుల్ మ్యాప్ కూడా చూపించేస్తుంది. సో మంచిగా వినాయక చవితికి అయితే వినాయకులను అయితే తయారు చేసి పెట్టేసినారనమాట. బయట మొత్తం కలరింగ్ అన్నీ వేస్తున్నారు. కొంతమంది అయితే కొనుక్కొని కూడా పోతున్నారు. నాకు ఎందుకో వినాయకుల్ని చూస్తేనే భలే హ్యాపీ అనిపించింది. మంచిగా కలర్ఫుల్గా రకరకాల వినాయకులను అయితే మొత్తం తయారు చేసి పెట్టినారు. ఇంకా పండగ వస్తుంది కదా, సో ఇక్కడికైతే మనం వచ్చామండి. ఇది మల్టీప్లెక్స్ లాగా అనమాట. మెయిన్ రోడ్డు వరంగల్కు అలుగునూరు దాటినాక మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. సో ఇక్కడ ఒక రెస్టారెంటు, గేమ్ జోను, అలాగే థియేటర్ అయితే రెడీలో ఇంకా రిపేర్ అవుతుందండి. అంటే థియేటర్ ఇంకా కడుతున్నారు. ఇంకా సినిమాస్ అయితే ఇంకా స్క్రీన్స్ ఆన్ చేయలేదు. సో లోపల కడుతున్నట్టున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ గేమ్ జోన్ అయితే నడుస్తుంది. మా పిల్లలు ఎంత ఎగ్జైట్గా ఉన్నారంటే చాలా ఎగ్జైట్గా ఉన్నారు అసలు. మా జోషి హాలిడే వస్తే చాలండి, అసలు చంపేస్తుంది అనమాట. ఈ రీల్స్ వచ్చినాక ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మనం బయట తిరగకపోయినా రీల్స్లోనే తెలిసిపోతుంది. సో ఇక్కడికైతే వచ్చామన్నమాట, రైజ్ అండ్ బౌన్స్ గేమింగ్ జోన్ అనేది. సో లోపలికైతే వచ్చాము. సో ఇక్కడ మనకి చిన్నపిల్లలకి మన నితీష్ ఏజ్ వాళ్ళ ప్లే గ్రూప్కి అయితే 1 అవర్కి 250 రూపీస్. మా జోసి ఏజ్ పిల్లలు ఆడడానికైతే 1 అవర్కి, హాఫ్ అన్ అవర్కి 30 మినిట్స్కి 350 రూపీసు, 60 మినిట్స్కి అయితే 550 రూపీసు. అలాగే మనకి ఇవి ఉంటాయండి, వీడియో గేమ్స్ ఉంటాయి కదా, దానికైతే రేట్ ఎక్కువ, 500 రూపీస్, 500 క్రెడిట్స్ అని ఉంటాయి. దాన్ని 1 మినిట్ 1 గేమ్ అట్లా క్రెడిట్స్ అయితే ఒక్కొక్క దానికి కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి పెద్దగా అంటే జస్ట్ 1 మినిట్ 2 మినిట్ అలా ఉంటాయి. సో నేను అవి అయితే మా జోషిని ఫస్ట్ అయితే ఇది ఆడు తర్వాత చూద్దామని చెప్పాను. సో ఇక్కడ ప్లే జోన్లో ఆడడానికి పిల్లలకైతే సాక్సులు ఇస్తారు. సాక్సులతో పాటు వాళ్ళకి టైమింగ్ మెన్షన్ చేసి ఒక ట్యాగ్ అయితే చేతులకు వేస్తారండి. సో మా నితీష్ ప్లే జోన్లోకి నితీష్ వెళ్ళిపోయినాడు. నేను ఫస్ట్ మా జోషి దగ్గరికి అయితే ఆగిన. ఇదంతా మనకి ఇంకా అక్కడ నిలబడితే పైకి ఎగురుతూ ఉంటారు కదా, అలా ఎగరడము, అలాగే అక్కడ ఎగురుకుంటా బాస్కెట్బాల్ లాగా వేయడము. ఫస్ట్ మా జోషి ట్రై చేసింది, తర్వాత అక్కడ వాళ్ళు ఎలా ఆడాలి అనేది వాళ్ళు చూపిస్తారనమాట. సో తను వచ్చి అలా ఎగురుతా వేయాలి అని చెప్పేసి మా జోషికి అయితే చూపించింది అనమాట. అలా ఎగురుకుంటా వేయాలి అని చెప్పేసి. సో ఒక 30 మినిట్స్ అయితే తీసుకున్నామండి మా జోషికి, 350 రూపీస్. ఎందుకంటే మనం 1 అవర్ తీసుకున్నా వాళ్ళు ఎంతసేపు అలా ఎగురుతారో లేదో. ఫస్ట్ అయితే 30 మినిట్స్ ఆడు తర్వాత చూద్దాము అని చెప్పేసి
మా జోష్కి అయితే 30 మినిట్స్ తీసుకున్నాము. సో తనైతే బాగానే ఎంజాయ్ చేసింది. ఇంకా అక్కడ జారుడు బండ, ఇంకా వేరే వేరే అక్కడ లాగేవి వేరే వేరే ఐటమ్స్ అయితే ఉంటాయండి. బట్ మనల్ని పేరెంట్స్ని అయితే లోపలికి వెళ్ళనివ్వరు. చిన్నపిల్లల దాంట్లో మనీతీస్ దాంట్లో అయితే మనం కంపల్సరీ అక్కడ ఉండొచ్చు. ఈ పెద్ద పిల్లల దాంట్లో మాత్రం వాళ్ళు ఎలా ఆడాలి చూపించే వాళ్ళే ఉంటారు. సో పెద్ద పిల్లల దాంట్లోకి మనల్ని పెద్దవాళ్ళని అలౌ చేయరు. పెద్దవాళ్ళు కూడా ఆడాలంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్కు 350 రూపీస్ అలా తీసుకొని పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు అనమాట. సో మా జోషి అక్కడ అది ఆడిన తర్వాత పెద్దది జారుడు బండలాగా ఉన్నది. సో అక్కడ జారడానికి అయితే వెళ్తుందన్నమాట. సో ఇది మొత్తానికి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ నాకు ఇది ఓకే. మరీ చిన్నపిల్లలు ఆడేవి కొన్ని వెరైటీ ఉన్నాయన్నమాట. మామూలుగా ఇంట్లో ఆడతారు కదా ఈ కుంపు పాండా అలాంటి దాంట్లో కూడా వాళ్ళు ఆడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. ఇవి ఇంట్లో ఆడేవే కదా, ఇక్కడ ఏమంత వెరైటీగా ఆడుతున్నారు అని 250 రూపీస్ పెట్టి. ఇంకేమంటే చిన్నపిల్లలు అయితే బాగా ఆ కలర్ బాల్స్కి ఎగ్జైట్ అయ్యి బాగా ఆడుకుంటున్నారు. సో 1 గంట ప్రశాంతంగా ఆడుతారు. సో మా జోషి అయితే బాగానే ఎంజాయ్ చేసిందండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది.
హాఫ్ అన్ అవర్ ఆడిన తర్వాత మా జోష్ ఇంకా చాలా నింది. నితీష్కి అయితే 1 అవర్. వాళ్ళ ప్లే టైం అంతా అయిపోయినాక పక్కనే రెస్టారెంట్ కాకుండా ఇలా ఐస్ క్రీమ్స్, పిజ్జాస్ ఇలా ఉంటుంది కదా. సో అదైతే ఉంది అనమాట, కెఫే లాగా. సో మా నితీష్ ఎక్కడికైనా ఫస్ట్ ఐస్ క్రీమ్ తినమంటాడనమాట. సో వాడైతే వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. మేము ఏం తిందామా అని మెనూ కార్డ్ చూస్తే అందులో అన్నిట్లకంటే తక్కువ ఉన్న రేట్ అయితే ఆ చికెన్ నగెట్స్. సో ఎలాగో ఇంట్లో చికెన్ మ్యారినేట్ చేసి వచ్చాను, కొంచెం తిందామని జస్ట్ ఆ నగెట్స్ అయితే చెప్పుకున్నాము. ఇవి చిన్న చిన్న పీస్లో ఒక 8 వచ్చాయన్నమాట. మా నితీష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఐస్ క్రీమ్ కనబడితే చాలు ఇంకా వాడికి. ఇక ఫుడ్ ఏం అవసరం లేదు, ఇంకా నాకు ఇంకా పెద్దగా కడుపు నిండిపోయింది అంటాడనమాట. సో మేము ఆర్డర్ చేసిన చికెన్ నగెట్స్ అయితే ఇవి, నేను జోసి తిన్నామన్నమాట. పర్లేదు, బాగానే ఉన్నాయి. నాకు తెలిసి ఇవి ఫ్రోజన్వే అనే నా డౌట్. నేను ముందే అడిగా ఫ్రోజన్వే లేకపోతే మీరు తయారు చేసినారా అంటే, లేదు మేడం మేము తయారు చేసినాము అన్నారు. సో ఇంకోసారి ఇలాంటివి ఆర్డర్ చేసుకోవద్దు అనిపించింది. సో ఇక్కడ మొత్తం నైట్ వ్యూ అన్నమాట. ఇక్కడంతా ఇందాక మనం వచ్చాం కదా అక్కడ. సో మొత్తం నైట్ వ్యూ ఇదంతా. ఇంకా మేమైతే లైట్గా చినుకులు పడుతున్నాయి. సో తొందరగా అర్జెంటుగా బండి ఎక్కండి అని చెప్తే ఇంకా మేము ఇంటికైతే బయలుదేరుతున్నాం. సో ఈసారి ఇంటికైతే మేము అలగనూరు మీద వెళ్ళామన్నమాట. అలగనూరు దాటినాక ఈ బ్రిడ్జ్ వస్తుంది కదా. సో ఈ బ్రిడ్జ్ దగ్గర వాటర్ డ్రాప్ ఉండి కరీంనగర్ ఉంటుంది కదా. సో ఈ రోడ్డు దిగిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్తే వరంగల్ రోడ్డుకు అక్కడే ఉంటుందండి మనం ఇందాక వెళ్ళిన గేమ్ జోన్ అయితే. సో అది. సో ఇంటికైతే వచ్చేసాము. చెప్పాను కదా ఇందాక చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టొచ్చా అనమాట. సో ఇదైతే సండే రోజు అనమాట వెళ్ళింది ఈవినింగు. సో చికెన్ మ్యారినేట్ చేసి వెళ్ళాను. సో వచ్చిన తర్వాత మంచిగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసి చపాతీలు చేశాను. మేము 6కి వెళ్తే 8కి అంతా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసేసాను ఇంకా ఫాస్ట్గా. సో చికెన్ మంచిగా మ్యారినేట్ చేస్తే గ్రేవీ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఎందుకో నాకు ఎప్పుడు ఫ్రై చేస్తే కుదురుతుంది కానీ గ్రేవీ కుదురుతుందో లేదో అని ఎప్పుడు డౌట్ పడేదాన్ని. బట్ ఈసారి మంచిగా మ్యారినేట్ చేస్తే ఒక 2 అవర్స్ మ్యారినేట్ అయింది కాబట్టి చాలా బాగా కుదిరిందనమాట. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.